దివ్య ప్రియతమని కృపా విశేషం వలన ద మాస్టరీ ఆఫ్ కాన్షియస్నెస్ అనే పుస్తకాన్ని గత కొద్ది నెలలుగా చదువుకుంటూ ఉన్నామండి. ముఖ్యంగా అప్రోచింగ్ ది అవతార్ అనే చాప్టర్, అంటే అవతార పురుషుణ్ణి మనం ఎలా ఆశ్రయించాలి అనే చాప్టర్లో ఈరోజు ఒక కొత్త హెడ్డింగ్, సరెండరింగ్ టు మెహర్ బాబా. ఇప్పటికే మనము బాబాను ప్రేమించడం గురించి తెలుసుకున్నాం, బాబాకు విధేయుడిగా ఉండడం గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు సరెండరింగ్ అంటే శరణాగతి, ఎలాగూ మనం బాబాకు శరణాగతి అవ్వడము. ఎనదర్ డైమెన్షన్ ఆఫ్ ది అవతారిక్ పాత్ ఇన్వాల్వ్ సరెండర్. మనం ముందు చెప్పుకున్నట్టుగా ప్రేమ గురించి మాట్లాడుకున్నాం, విధేయత గురించి మాట్లాడుకున్నాం. ఇక మూడవ కోణము శరణాగతి. ఇన్ వన్ సెన్స్ సరెండర్ ఈజ్ ది కల్మినేషన్ ఆఫ్ లవింగ్ అండ్ ఒబేయింగ్ ద మాస్టర్. అంటే మొట్టమొదటి దశ ప్రేమ, రెండవ దశ విధేయత, చివరికి ఈ రెండు కూడా శరణాగతిలో అక్కడ ముగింపు దశకు చేరుకుంటాయి. ఇక బాబా మాటలు, లవ్ ఈజ్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్ టు మ్యాన్, ఒబీడియన్స్ ఈజ్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ మాస్టర్ టు మ్యాన్, సరెండర్ ఈజ్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ మ్యాన్ టు మాస్టర్. బాబా యొక్క సందేశాల్లో అతి ప్రాచుర్యం పొందినటువంటి సందేశం ఇది. నాకు అర్థమైనంత వరకు ప్రేమ అనేది భగవంతుడికి మానవుడికి మధ్యలో ఉండేటువంటి వ్యవహారం. ఒబీడియన్సు, సరెండర్ అనేటువంటివి గురువుకి, ఆ గురువుని అనుసరించేవాడికి మధ్య ఉండే సంబంధం. ప్రేమ అనేది భగవంతుడు మానవునికి ఇచ్చేటువంటి ఒక కానుక, అంటే భగవంతుడికి మానవుడికి సంబంధించింది ప్రేమ. గురువు ఒక మానవుడికి ఇచ్చేటువంటిది ఒబీడియన్స్, ఇతడు తిరిగి గురువుకి ప్రతిఫలంగా ఇచ్చేది సరెండర్. మళ్ళీ చెప్తానండి, లవ్ అనేటువంటిది భగవంతుడు మానవునికి ఇచ్చేటువంటి ఒక వరము, విధేయత అనేటువంటిది గురువు ఇచ్చేటువంటి ఒక వరము, సరెండర్ అనేది మానవుడు గురువుకి ఇచ్చేటువంటి ప్రతిఫలము. అలా మనం గుర్తుపెట్టుకోవడం సులభం. The one who loves desires to do the will of the beloved and seeks union with the beloved. అయితే ప్రేమించేవాడికి ఎలాంటి లక్షణాలు ఉంటాయో బాబా చెప్తున్నారు. వాడు ఎప్పుడు ప్రియతముడు ఆయన ఏది కోరితే అది చెయ్యాలని ఆరాటపడుతూ ఉంటాడట. చివరికి ఆయనతో ఒకటైపోవాలని తహతహలాడుతూ ఉంటాడు. అది ప్రేమికుని లక్షణము. ఒబీడియన్స్ పెర్ఫార్మ్ ద విల్ ఆఫ్ ది beloved and seeks the pleasure of the beloved. ఇక విధేయత చూపేవాడు ఉన్నాడే, అతడు ప్రియతముడి ఇచ్ఛను నెరవేర్చడానికి సిద్ధంగా ఉంటాడు ఎప్పుడూ కూడా. అలాగే ప్రియతముడిని సంతృప్తిపరచడం, అతను ఎప్పుడు నవ్వుతూ నా పట్ల సంతోషంగా ఉండాలి అని ప్రయత్నిస్తూ ఉంటాడు. సరెండర్ మూడోది, శరణాగతికి వచ్చేటప్పటికి ఇట్ రిజైన్స్ టు ది విల్ ఆఫ్ ది beloved. ఆయన కూర్చోమంటే కూర్చోవడం, నుంచోమంటే నుంచోవడం, మిగిలిన ఇంకేం లేదు వాడికి. ఆయన ఏది చెప్తే దానికి బద్ధుడై ఉంటాడు. అని సీక్స్ నథింగ్, వీడికి ఏమీ కోరుకోవడాలు ఏమీ లేవు కదా. ఆయనతో ఒకటైపోవాలనే కోరిక ప్రేమలో ఉంది, ప్రియతముని ఎప్పుడూ సంతృప్తిపరచాలనే కోరిక ఒబీడియన్స్లో ఉంది, సరెండరెన్స్లో మాత్రం ఏమీ లేదు. ఆయన చెప్తే చేయడం లేదా కూర్చోవడం అంతే. ద ఈజియెస్ట్ అండ్ సేఫెస్ట్ వే టు లూజ్ వన్స్ ఫినిట్ గో ఈజ్ బై కంప్లీట్లీ సరెండరింగ్ టు ది పర్ఫెక్ట్ మాస్టర్. మనలో రెండు రకాలైన నేనులు ఉన్నాయి, మనం అనేక సార్లు చెప్పుకున్నాం. ఒకటి అధమమైన నేను, రెండు ఉన్నతమైన నేను. ఈ అధమమైన నేనును వదిలించుకోవాలి అంటే ఒక పరిపూర్ణ గురువును ఎంచుకొని ఆయనకు శరణాగతి అయిపోవడం. దీనికి మించిన సులభమైన వేగవంతమైన మార్గము మరొకటి లేదు. సచ్ కంప్లీట్ సరెండరెన్స్ టు ది పర్ఫెక్ట్ మాస్టర్ ఇన్ ఇట్ సెల్ఫ్ ఫ్రీడమ్. అలాగూ శరణాగతి అవ్వడమే పరిపూర్ణ గురువుకి. అలా అవ్వడంలోనే విముక్తి దాగి ఉంది. ప్రత్యేకంగా మళ్ళీ ఇంకొక చోట నుంచి రాకర్లా, ఇక్కడ ఇది అయిపోగానే ఆటోమేటిక్గా అది వచ్చేస్తుంది అనమాట. ఏ యూనిక్ సరెండర్ టు ది మాస్టర్ అక్కర్స్ when the lover surrenders completely to the Christ, to the avatar, to the God man. బాబా చెప్తున్నారు, దైవీ మానవుడికి గనక శరణాగతి అయ్యే అదృష్టం నీకు పట్టిందనుకో, అప్పుడు
అద్వితీయమైనటువంటి శరణాగతి. మామూలుగా ఎవరికి దొరకదట ఆ శరణాగతి. అవతారుణ్ణి శరణాగతి అయిన వాడికి మాత్రమే అది దక్కుతుంది. హీ లివ్స్ నాట్ ఫర్ హిమ్సెల్ఫ్ బట్ ఫర్ ది మాస్టర్. అలా శరణాగతి అయినవాడు తన కోసం తను జీవించరట, తన గురువు కోసమే జీవిస్తాడు. దిస్ ఈజ్ ది హైయెస్ట్ టైప్ ఆఫ్ లవర్. ఇలాగ శరణాగతి అయినవాడు ప్రేమికులలో అత్యున్నతమైనటువంటి శ్రేణికి చెందిన ప్రేమికుడు అవుతాడు. మెహ్రా మణి బాబా శరీరం వదిలేసిన తర్వాత వాళ్ళ భావాలు కాకినాడ సెంటర్కి ధనపతిరావు నాయుడు గారు ఉత్తరం రాశాడు. రిచ్ బాబా శరీరం వదిలేశాక మేము జీవించేటువంటి అనుభవం వింతగా ఉంది. ఎందుకని ప్రభువు కోసమే జీవించేవాళ్ళం, ప్రభువు కోసమే తెల్లారి నిద్ర లేచేవాళ్ళం. ఆయనకి ఏం కావాలి? ఆయన స్నానం చేశారు, టిఫిన్ తిన్నారు. ఇదే గొడవ మాకు. మా స్నానం గురించి దీని గురించి మేము ఆలోచించడం ఎప్పుడూ వదిలేసారు. కానీ ఇప్పుడు మా గురించి నిద్ర లేవడం, మా గురించి టిఫిన్లు తినడం, ఇది అంతా వింతగా ఉంది. అది ఇక్కడ బాబా చెప్తున్నారు. నిజముగా శరణాగతి అయిన వాడు ఆయన కోసమే జీవిస్తాడు. దిస్ ఈజ్ ది హైయెస్ట్ టైప్ ఆఫ్ లవర్. ఓకే. ద నోషన్ ఆఫ్ సరెండర్ మే బి డిస్టర్బింగ్ టు సీకర్స్ హూ వాల్యూ దేర్ ఇండిపెండెంట్. కొంతమంది ముఖ్యంగా తెల్లవాళ్ళు, వాళ్ళు ఎవరికో నమస్కారం పెట్టమంటే నేను ఎందుకు పెట్టాలా అంటాడు వెంటనే. ఎందుకని వాళ్ళకి స్వతంత్ర భావాలు చాలా విలువిస్తారు వాటికి. ఒకటి దండం పెట్టనంటే వై షుడ్ ఐ, ఎందుకు పెట్టాలి నేను? సో ఈ స్వతంత్ర భావాలు మెండుగా ఉన్నవాడికి శరణాగతి అయిపోయాయి అంటే ఇదేంటి అంటే ఏంటి అంటాడు. అంటే నువ్వు కాఫీ తాగాలంటే ఆయన అడగాలంటే నేను ఎందుకు అడగాలి కదా, నేనేం చేయాలన్నా ఆయన అడగాలి. ఆయన ఇష్టం అయితేనే నేను చేస్తాను, లేకపోతే లేదు. ఇది విరుద్ధమైనటువంటి పరిస్థితి అన్నమాట. అలా స్వతంత్ర భావాలకు విలువిచ్చే వాళ్ళకి శరణాగతి విరుద్ధమైనటువంటి పరిస్థితి. హౌవెవర్, when an aspirant realizes the true liberation, he surrenders to the of the false and the inheritance of the true. Surrenderance becomes consistent with independence and real freedom of choice. నా స్వతంత్రాన్ని పోగొట్టుకుని గురువుకు శరణాగతి అవ్వడం అంటే అన్ని రకముల స్వతంత్రమును నేను సాధించినట్టే అనేటువంటి ఆ విషయం బోధపడితే వాడు తప్పకుండా శరణాగతి అవుతాడు. టు బీ ఎ డిసైపుల్ ఆఫ్ ఎ పర్ఫెక్ట్ మాస్టర్, one never involves the surrender of the right to think and feel and act by oneself. సిడి దేశ్ముఖ్ గారు ఆయన అనుభవం ఇక్కడ చెప్పారనమాట. ఆయన ఏమన్నారంటే, నువ్వు ఒక పరిపూర్ణుడికి శరణాగతి అయిపోయావంటే ఇంక నువ్వేమో ఆలోచించకూడదు, నువ్వేం మాట్లాడకూడదు, ప్లాస్టర్లు వేసేసి పెట్టుకోవాలనుకుంటున్నావేమో. అలాగేం కాదు సుమా. అంటే మనం ఆలోచించేటువంటి హక్కును, మాట్లాడేటువంటి హక్కును ఆయనకి దారాదత్తం చేసేసినట్టు కాదు అది. He does not mean ceasing to be true to the inner voice of the highest self within. నీ లోపల అంతరాత్మ ఏది చెబితే దాన్ని నీవు పట్టించుకోకూడదు అని దీని అర్థం కాదు సుమా శరణాగతి అంటే. ఆన్ ది కాంట్రరీ, discipleship of a perfect one facilitates the pursuit of that highest self. పైపెచ్చు ఇలా పరిపూర్ణునికి శరణాగతి అవ్వడం అనేటువంటిది నీలో దాగి ఉన్న అత్యున్నతమైన స్వస్వరూపమును పొందడానికి అది దోహదపడుతుంది. అండర్స్టాండబుల్లీ, మీర్ బాబా ఇన్వైటెడ్ హిజ్ లవర్స్ టు ట్రై టు సరెండర్ టు హిమ్. బాబా ఎప్పుడూ కూడా ప్రోత్సహిస్తూ ఉండేవారు, నాకు శరణాగతి అయిపోరా నువ్వు అని ఆయన ప్రోత్సహిస్తూ ఉండేవారు. ఆయన సందేశాలు గనక చూస్తే బాబా మాటలు, if you seek to live perpetually, then crave for the death of your deceptive self at the hands of complete surrender to me. బాబా ఏం చెప్పారు? నీవు శాశ్వత జీవనమును జీవించాలి అనుకుంటే నువ్వేం చేయాలట? మోసపూరితమైన నేను ఉంది నీలో, రెండవ నేను, దానిని శరణాగతి ద్వారా దాన్ని తుదముట్టించెయ్యి. అప్పుడే శాశ్వత జీవనము నీకు సాధ్యమవుతుంది. దిస్ యోగా ఈజ్ ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ యోగాస్ ఇన్ వన్. బాబాని ఒక సందర్భంగా అడిగారు, నువ్వు ఏ యోగాని నువ్వు రికమెండ్ చేస్తావా అని అడిగితే, ది ఓన్లీ యోగా ఈజ్ యూ గో. అంటే యు అంటే మనకి చెప్పింది అనమాట ఆయన. ఆ నేనును పోగొట్టుకోవడమే అసలు సిసలైన యోగము, దీనికి మించిన యోగము
లేదు. ఇదే యోగములన్నింటి సారము అని చెప్పారు. టు రియలైజ్ దిస్ ట్రూత్ ఆఫ్ అన్చేంజబుల్, ఇండివిజిబుల్, ఆల్ పెర్వేడింగ్ ఎగ్జిస్టెన్స్, ద సింప్లెస్ట్ వే ఈజ్ టు సరెండర్ టు మీ కంప్లీట్లీ. బాబా ఖచ్చితంగా చెప్తున్నారు. ఎటువంటి మార్పులు ఎరగనటువంటి అవిభాజ్యమైనటువంటి సర్వవ్యాపకమైనటువంటి అస్తిత్వం, అదే కదా భగవంతుడి లక్షణం. అది ఆయన్ని పొందాలంటే అతి సూక్ష్మము సులభమైన మార్గం ఏమిటయ్యా అంటే నాకు సంపూర్ణముగా శరణాగతి కావడమే. చాలా ఎక్కువగా డిస్కస్ చేశారు బాబా ఇక్కడ. అంటే నాకు కష్టం వచ్చింది, నీ ఇష్టమయ్యా. ఆనందం వచ్చింది, నీ ఇష్టమయ్యా. ఆయనకు వదిలేయడం అంతే. ఇప్పుడు బాబా ఒక సందర్భంగా అన్నారు, బానిస అన్నవాడు వాడు ఎప్పుడూ కోరికలు ఉండవన్నారు. తాగరా కాఫీ అంటే కాఫీ తీసుకుని తాగేస్తాడు అంతే. వాడికి నొప్పిగా ఉంది, నాకు కష్టంగా ఉంది, ఇలాంటి మాటలు రావు బానిస నుంచి. ఎందుకని వాడికి అసలు బుర్ర ఉపయోగించడం బానిస. ఆయన ఏం చెప్తే అదే. కూర్చో అంటే కూర్చో, నుంచో అంటే పడుకో అంటే పడుకో. రోబో ఎలాగైతే కీ ఇస్తే నడుస్తుందో అలాగ ఉన్నవాడు శరణాగతి. అది అంచేత సంపూర్ణముగా శరణాగతి అయ్యడము అత్యంత సులభమైనటువంటి మార్గము. సో కంప్లీట్లీ దట్ యు ఆర్ నాట్ ఈవెన్ కాన్షియస్ ఆఫ్ యువర్ సరెండర్. ఒకడు బాబాతో అన్నాడు, బాబా నేను పూర్తిగా శరణాగతి అయిపోయాను నీకు అన్నాడు. కాలేదన్నాడు బాబా. అదేంటి అడిగితే నువ్వు ఇంకా శరణాగతి అయిపోయానని ఉందా నీకు జ్ఞాపకం? అది ఉండకూడదు. సో శరణాగతి అయిపోయాననే స్పృహ కూడా, అది కూడా సరెండర్ చేసేయాలి. అప్పుడు నీ శరణాగతి సంపూర్ణము. అంత సంపూర్ణం అంటే దాని అర్థం అది అని చెప్తున్నా. అంటే నేను ఆయనకి సరెండర్ అయిపోయాను అనేటువంటి భావాన్ని కూడా ఆయనకి సరెండర్ చేసేయాలి. అప్పుడే అది సంపూర్ణము అవుతుంది. కంప్లీట్లీ సరెండర్ యువర్ సెల్ఫ్ టు మీ సో దట్ మై విష్ బికమ్స్ యువర్ లా అండ్ మై లవ్ సస్టైన్స్ యువర్ బీయింగ్. బాబా చెప్తున్నారు, నీవు పూర్తిగా నాకు సర్వార్పణ అయిపో, శరణాగతి అయిపో. ఎంత పూర్తిగా అంటే నేను ఏం కోరుకుంటే అదే నీకు శాసనంగా మారిపోవాలి. మంచి చలి గడ్డ కట్టేస్తుంది, ఏసీ వేసుకోరా అని అడుగుని వెంటనే ఏసీ వేసేయాలి మనం. అంతే అంటే ఆయన ఏది కోరితే అదే శాసనం. నాకు ఇది ఇప్పుడు ఏసీ ఏంటి అనేటువంటి పరిస్థితి లేదు. మీకు ఐవి డ్యూస్ మనం చదువుకున్న హవే మాస్టర్ వర్క్స్లో నా ప్రభు యొక్క కార్యవిధానం ఎలా ఉంటుందయ్యా అంటే 10 రోజులు ఉపవాసం ఉండి నకనకలాడుతూ ఉంటే కడుపు ఇంకొక వారం పెంచడం ఉపవాసం అంటాడు ఆయన. పూర్తిగా తినేసి ఊపిరి ఆడకుండా ఉంటే మళ్ళీ ఇంకో ప్లేట్ నిండా ఆహారం ఇచ్చి తినే అంటాడు ఆయన. సో రెండింటినీ కూడా సమానముగా నేను అంగీకరించగలిగి ఉండాలి. అది ఆయన స్టైల్. అది సర్వార్పణ యొక్క లక్షణం. ఆయన ఏది చెబితే అదే, నా ఇష్టాయిష్టాలతో సంబంధము లేదు. ఆయన ఏది చెబితే అదే నాకు శాసనం అవుద్ది. అలాగే నా ఉనికిని ఆయన యొక్క ప్రేమే సంరక్షిస్తూ ఉంటుంది. అంటే ఆ ప్రేమ లేకపోతే నేను అంతరించిపోతానన్నమాట. హీ హూ సక్సీడ్స్ అల్టిమేట్లీ నాట్ ఓన్లీ ఫైండ్స్ మీ బట్ బికమ్స్ మీ అండ్ రియలైజెస్ ది ఎయిమ్ ఆఫ్ లైఫ్. ఎవడైతే శరణాగతి అవ్వడంలో విజయం సాధిస్తాడో వాడు నన్ను పొందడం మాత్రమే కాదు, వాడు నేనే అయిపోతాడు. పైగా ఈ జీవితం యొక్క ధ్యేయం, లక్ష్యం ఏదైతే అయి ఉందో అది సాధిస్తాడు. ది ఎయిమ్ ఆఫ్ లైఫ్ ఈజ్ టు లవ్ గాడ్, ద గోల్ ఆఫ్ లైఫ్ ఈజ్ టు బికమ్ వన్ విత్ గాడ్. చదువుకున్నాం కదా. టు హిజ్ లవర్స్ బాబా సజెస్టెడ్ వేస్ ఆఫ్ ప్రాక్టీసింగ్ సరెండర్. తన ప్రేమికులకి మరి ఎలాగయ్యా ఈ శరణాగతిని అభ్యాసం చేయడం అది ఇలా సూచించారు బాబా. బాబా మాటలు, ఐ వాంట్ యు ఆల్ టు లిసన్ వెరీ కేర్ఫుల్లీ టు వాట్ ఐ సే. నేను చెప్పే మాటను ఒళ్ళు దగ్గర పెట్టుకుని వినండి మీరు అందరూ కూడా. ఇట్ అపియర్డ్ సో సింపుల్. ఇంతేనా అనిపిస్తుంది నీకు నా మాటలు వింటే. ఎట్ ఇట్ ఈజ్ సో వెరీ ఇంపార్టెంట్ ఫర్ మై లవర్స్. కానీ అంత సులభంగా కనిపించినా చాలా చాలా ప్రధానమైనటువంటిది నా ప్రేమికులకి ఈ విషయం. టు లవ్ మీ ఈజ్ టు లూజ్ యువర్ సెల్ఫ్ ఇన్ మీ. నన్ను ప్రేమించడం అంటే అర్థం ఏమిటంటే నాలో నిన్ను నీవు పూర్తిగా పోగొట్టేసుకోవడము. గుప్పుడు ఉప్పు తీసుకుని బింది నీటిలో వేసారనుకోండి, 2 నిమిషాల తర్వాత ఆ ఉప్పుని బయటికి తీయంటే తీయగలవా? తీయలేము. ఏమవుద్ది? మొత్తము తన ఉనికిని కోల్పోయి మొత్తం నీటిలో కరిగిపోయింది. దాని అడ్రస్సే లేదు.
అలాగూ నన్ను ప్రేమించిన వాడు నాలో తనను తాను పోగొట్టుకోవాలి. ప్రేమించడం అంటే అర్థం అది. అంటే ప్రేమించిన తర్వాత కూడా నేను 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 అంటున్నాడంటే వాడు ప్రేమ తప్ప ఇంకోటి ఏదో చేస్తున్నాడు అనమాట. సింపుల్ కదా. ప్రేమించిన వాడు కరిగిపోవాలి, ఆయనలో మునికిని పోగొట్టుకోవాలి. అండ్ టు ఫైండ్ మీ యాజ్ యువర్ ఓన్ సెల్ఫ్ ఈజ్ టు లీవ్ ఆల్ యువర్ ప్లెజర్స్ అండ్ పెయిన్ టు మీ. అలాగే నీ నిజస్వస్వరూపము నేనే అని కనుగొనాలి అంటే నువ్వేం చేయాలి? సుఖదుఖాలన్నింటినీ ఆయనకే వదిలిపెట్టేయాలట, మనకు సంబంధం లేదు. ఓహో ఇప్పుడు నన్ను ఆడమంటావు బాబా, ఓకే. నన్ను ఇప్పుడు నవ్వమంటావు బాబా, ఓకే. ఆయన ఇష్టం, ఆయన ఇష్టం ఎలా ఉంటే అలాగే. అయితే చాలా కష్టమైన పరిస్థితి. బీ రిసైన్ కంప్లీట్లీ టు మై విల్ అండ్ మై విల్ విల్ బి యువర్స్. గతంలో కూడా చెప్పుకున్నాము. ఆయన ఇచ్చ, నా ఇచ్చ. నా ఇచ్చ ఏమిటి? నేను ఇవాళ బిర్యానీ తినాలి, ఆయన నో బిర్యానీ అంటాడు ఆయన. సో నా ఇచ్చ వేరు, ఆయన ఇచ్చ వేరు అయినప్పుడు నేను అనుకున్నది జరగకపోతే నాకు ఆవేదన, దుఃఖం, సంఘర్షణ. అందుకని బాబా ఏమంటున్నారు? ప్రభు నీ ఇచ్చే నా ఇచ్చేగా నేను చేసేసుకుంటానంటే సంఘర్షణ లేదు, కాన్ఫ్లిక్ట్ లేదు, బాధ లేదు. నువ్వు బిర్యానీ వద్దంటావా, అయితే ఓకే, ఇక దానిలో సంఘర్షణే లేదు. అది బాబా చెప్తున్నారు. నా ఇచ్చని నీ ఇచ్చగా చేసేసుకో. నా ఇచ్చకు నువ్వు సంపూర్ణముగా బద్ధుడైన నాడు నా ఇచ్చే నీ ఇచ్చగా అయిపోతుంది. ఇఫ్ యు డూ రాంగ్ థింక్ బాబా ఈజ్ డూయింగ్ రాంగ్. నువ్వు తప్పు చేస్తున్నావు అనుకో, బాబా తప్పు చేస్తున్నాడు అనుకో. ఇఫ్ యు గెట్ ఎ పెయిన్ థింక్ ఇట్ ఈజ్ బాబా హ్యావింగ్ ఎ పెయిన్. నీకు నొప్పి వచ్చింది, బాబాకు నొప్పి వచ్చింది అనుకో. ఇఫ్ యు డూ ఆల్ దిస్ సిన్సియర్లీ యూ విల్ నో సంథింగ్ అండ్ ఫర్గెట్ యువర్ సెల్ఫ్ అండ్ డూ ఆల్ ఫర్ బాబా. తప్పకుండా ఇది సాధ్యమే, ఆయన చెప్పాడు కాబట్టి ఇది సాధ్యం అవుతుంది అనే సద్భావముతో, ఇది తప్పకుండా జరిగి తీరుతుంది అనే భావంతో గనక నీవు అభ్యాసము చేసినట్లయితే యూ విల్ నో సంథింగ్, నీకు ఒక విషయం బోధపడుతుంది. అండ్ ఫర్గెట్ యువర్ సెల్ఫ్ అండ్ డూ ఆల్ ఫర్ బాబా. అంతా బాబా కోసమే చేస్తావు. నువ్వు ఏది చేసినా కూడా మిగిలినవన్నీ కూడా మర్చిపోతావు నువ్వు. దేర్ ఆర్ 3 ఇంటర్ రిలేటెడ్ ఎలిమెంట్స్ ఇన్ ది ఆస్పిరెంట్స్ అటెంప్టెడ్ సరెండర్ టు బాబా. బాబాకు శరణాగతి అవ్వడం కోసం సాధకుడు చేసే ప్రయత్నములో 3 అంశాలు ఉన్నాయట. అవి ఏంటో చెప్తున్నాడు ఇప్పుడు. ద ఫస్ట్ ఇంక్లూడ్స్ ఎ రెసిగ్నేషన్ టు ఎవ్రీథింగ్ యాజ్ బాబాస్ విల్. ఏది జరిగినా సరే జీవితంలో ఆయన ఇచ్చే ప్రకారమే జరిగింది అని అంగీకరించడం అది మొట్టమొదటి స్టెప్. అది సచ్ రెసిగ్నేషన్ డస్ నాట్ ఇంప్లై పాసివిటీ ఆర్ ఎపతి. బాబా యూజువల్లీ ఎంకరేజ్ ఎంతూజియాస్టిక్ ఎనర్జీ ఇన్ వరల్డ్లీ డ్యూటీస్. అంటే ఏం పట్టించుకోకుండా ఆయన ఇష్టం అంటే ఆయన అలా చేశాడు, అది కుదరదు అంటున్నాడు. బాబా ఎప్పుడూ కూడా అలాగూ ఉదాసీనంగా ఉండడానికి ఇష్టపడ్డ బాబా ఎప్పుడు పూర్తి శక్తివంతంగానే మనం చెప్పాలి, బాబా చేశాడండి ఇది, అందుకే ఇలా జరిగింది. అంటే జీవితం పట్ల వైరాగ్యమును కలిగి ఉండడం, అటువంటి ఏంటి ఆయన ఇష్టం పోనండి, పోతే పోయింది కదా, అది కుదరదన్నాడు. అది సంపూర్ణమైనటువంటి శక్తితో హుషారుగానే దాన్ని అంగీకరించాలి. ఆయన ఇష్టం మరి. ఇట్ మీన్ being able to leave the results of one's best efforts to Baba, trying not to get ego involved in success or failure. రిచ్ అనేక సార్లు చెప్పేవాడు, బాబాకి అన్నీ విడిచిపెట్టేయడం అంటే ఏం పని చేయకుండా కూర్చోవడమా? అంటే మనం ఏం చేయకూడదా? అంతా ఆయన ఇష్టమనా? కాదు. మనం ప్రయత్నంలో 2 రకాలు ఉన్నాయి. ఒకటి కృషి, 2 కృషి యొక్క ఫలితము. కృషి మనం చేయాలి, ఫలితం ఆయనకు వదిలేయాలి. అంతేగాని కృషి కూడా ఆయనకు వదిలేయడం అది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఎంసెట్ ఉంది, కుర్రాడు 2 ఏళ్ళు కఠోరమైనటువంటి కష్టం, చదవాలి, పూర్తిగా చదవాలి. 2 ఏళ్ళు కూడా ఎక్కడ శక్తి వంచన లేకుండా కృషి చేయాలి. కానీ చివరికి వచ్చేటోడికి బాబా ఇష్టం, అది పాస్ అవుతాడా ఫెయిల్ అవుతాడా అది ఆయనకు వదిలేయాలి. అంతేగాని వీడు చదవడమే మానేసి అంతా ఆయనకు వదిలేసానంటే అది కాదు బాబా కోరినది. అంచేత నీవు ఎంత ఉత్తమమైనటువంటి ప్రయత్నము చేసినా కానీ ఫలితాన్ని ఆయనకు వదిలేయడానికి సన్నద్ధముగా ఉండాలి. అలాగే ఒకవేళ విజయం సాధించామనుకోండి,
నేను ఏదైనా అంతేనండి. నేను ఒక ప్లాన్ ప్రకారం వెళ్ళిపోతానండి. పొట్టే వెళ్తే మనం ఆయనకు వదలలేదనమాట. మనం క్రెడిట్ తీసుకుంటున్నాము. బాబా ఒక సందర్భంలో చెప్పారు, మానవుడు సహజంగా చేసేది ఏమిటంటే వాడు ఏదైనా విజయం సాధిస్తే వాడి అకౌంట్లో వేసేసుకుంటాడు. ఒకవేళ పరాజయం పాలైతే ఆయన కఠినాత్ముడు అయిపోయాడండి. ఏం చేశానో నేను తప్పు, దయలేదు, నిర్దయుడు అయిపోయాడు ఆయన అని ఆయనకి అకౌంట్లో వేసేస్తూ ఉంటాడు. రెండు ఆయన అకౌంట్లో వేయాలి కదా మనం. ఇట్ ఆల్సో ఇంక్లూడ్స్ ట్రస్ట్ ఇన్ బాబా. దీనిలో ప్రధాన అంశము బాబా మీద విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది. ఏ కాన్ఫిడెన్స్ దట్ ఆల్ ఈవెంట్స్ పాజిటివ్ ఆర్ నెగటివ్ కెన్ బి హెల్ప్ఫుల్ ఫర్ స్పిరిచువల్ గ్రోత్. అన్ని జీవితంలో మంచి జరిగినా చెడు జరిగినా అన్నీ కూడా ఆయనే. బాబా ఒక చోట అన్నారు, ఐఎమ్ ద ఓన్లీ డూయర్. మనం పుకార్స్ డైరీస్లో చదువుకున్నామండి. బ్యాక్ బైటింగ్ గురించి వచ్చినప్పుడు అతను రాసుకున్నాడు అనమాట పుకార్. పదే నువ్వు నొక్కి ఒక్కానికి చెప్పావు బాబా, ఎవడు ఏది చేసినా చేసింది నేనే రాని, కానీ వాడు తప్పు చేసాడని వాడి మీద నేను ఎందుకు ఈ నిందలేయడం? బుద్ధి లేదా నాకు? అన్నిసార్లు చెప్పావు కదా నువ్వు, కదా నువ్వే చేసేనని, మరి నేను వాడిని విమర్శించడం అర్థమేది? నిన్ను విమర్శించినట్టే కదా అని అతను డైరీలో రాసుకున్నాడు. ఈసారి కనుక నేను ఎవడైనా పరోక్ష నింద చేస్తే నేను రక్తముతో వాడి పేరు ఇంపోజిషన్ రాస్తాను, ఆ పేజీ చింపి డైరీలో ఇక్కడ పిన్ చేసి పెడతాను అని మనం చదువుకున్నాం పుకార్స్ డైరీస్లో. అదే ఇక్కడ బాబా చెప్తున్నారనమాట. ఎవడు ఏది చేసినా చివరికి ఆయనే చేసింది, ఆ వెనకాల ఉండి చేసింది. అందుకని మంచి జరిగినా చెడు జరిగినా ఆయనే. ఆ విశ్వాసం ఉండాలి. ఇది ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఎంతో దోహదపడుతుంది. బాబా మాటలు, ఐ వాంట్ యూ టు రిమైన్ అన్డిస్టర్బ్డ్ అండ్ అన్షేకెన్ బై ది ఫోర్స్ ఆఫ్ లైఫ్ కరెంట్. సముద్ర తీరంలో వైజాగ్లో ఆర్కే బీచ్ అని ఉంటుందండి. అక్కడ ఒక వివేకానంద రాక్ అని ఒక పెద్ద రాయి ఉంటుంది. అక్కడ ఆ కెరటాలు వస్తూ ఉంటాయి, పెద్ద కెరట వచ్చి కొడుతూ ఉంటుంది, రాయి అలాగే ఉంటుంది. అది ఏమీ చెక్కు చెదరకుండా అలాగే ఉంటుంది. అది అలాగ ఉండాలి. నువ్వు జీవితం యొక్క ఆటుపోట్లు నిన్ను ఎంత తీవ్రముగా కలచివేసినా నిబ్బరముగా చలించకుండా ప్రభావితము కాకుండా నీవు నిలదొక్కుకోవాలి. ఫార్ ఎందుకట, వాట్ ఎవర్ ది సర్కమ్స్టాన్సెస్ దే టూ విల్ బి ఆఫ్ మై ఓన్ క్రియేషన్. అవి సృష్టించింది ఎవడిని? నేనే. ఆ కెరటాన్ని పంపించింది ఎవడు? నేనే. ఇఫ్ యూ ఎండ్యూర్ యువర్ లాట్ విత్ పేషెన్స్ అండ్ కంటెంట్మెంట్ యాక్సెప్టింగ్ ఇట్ యాజ్ హిజ్ విల్, యు ఆర్ లవింగ్ గాడ్. మనకి పుట్టుకతోటే కొంత సంపద వచ్చింది. ఎవరిచ్చాడు అది? ఆయనే ఇచ్చాడు. అది మనకి ఇది పంచింది ఎవరు? ఆయనే. కాబట్టి నాకు ఆయన పంచిన వాటాని గౌరవంగా దీనితో సంతృప్తి పడడం నేర్చుకుని మనం దీనిలోనే బతకడం చేస్తే నేను ఆయన్ని ప్రేమించినట్టు. నాకు ఎంత ఇచ్చేవటే ఆయనకి అంత ఇచ్చేవని నేను పోట్లాడి దిగితే అది ప్రేమ ఎలాగవుద్ది? అది ఇక్కడ బాబా చెబుతున్నారు. అంచేత భగవంతుడు నాకు ఏ అదృష్టాన్నైతే నాకు నా తలరాతలో ఇచ్చాడో దానిని సంతృప్తిగా దానికి అనువుగా నేను జీవించడం చేస్తే నేను భగవంతుణ్ణి ప్రేమించినట్లే. ఇది మొట్టమొదటి విషయం చెప్తున్నాడు. సెకండ్ ఫ్యాక్ట్, రెండవ ఫ్యాసెట్. ది సెకండ్ ఫ్యాసెట్, a process of surrender involves making Baba the nucleus of one's activities, creating a provisional ego, adopting the attitude of doing things for Baba, not for oneself. మనం చెప్పుకున్నాం ఇది అనేక సార్లు, ప్రొఫెషనల్ ఈగో అని. అంటే సాధారణంగా మనము మాట్లాడినా ఆలోచించినా కొన్ని చేతలు ఆచరించినా దాని పర్యవసానమైన సంస్కారమును నెత్తి మీద వేసుకుంటూ ఉంటాము. అయితే మనం ఏమీ చేయకుండా ఉండగలమా? ఉండలేము. ఆలోచించకుండా ఉండలేం కదా. మైండ్ పనిచేస్తూ ఉంటుంది. అది 12 సెకండ్లకి మించి ఎవడైనా ఆలోచనను నియంత్రించగలిగితే వాడు యోగి అన్నారు బాబా. అంచేత మనం ఆపలేము. ఇది అలాగ వెళ్ళిపోతూ ఉంటుంది. అది అంచేత బాబా ఒక సలహా చెప్పారు. ఏం చేయాలంటే నువ్వు అన్నీ చెయ్యి నువ్వు, కానీ
దానికి కర్తగా ఉండకుండా ఉండేటువంటి ఒక ఆల్టర్నేటివ్ నేను చెప్తానన్నారు బాబా. దానికి నువ్వు కర్తవు గారు. మరి ఎవడు? ఆయనకి అర్థం చేసేయి, గొడవ వదిలిపోయింది నీకన్నారు. అది చాలా సూక్ష్మమైనటువంటి మర్మము. నువ్వు కర్తగా వండుకో, నువ్వు ఉన్నావు అనుకో, నీకు తగులుకుంటుంది అది. నేనైతే నాకేది అంటది, నేను ఇన్సూర్యుడు, నాకు చుట్టూ నూనె రాసుకుని ఉంటాను, ఏది అంటది రాక. అంచేత నన్ను కర్తగా చేసి నువ్వు ఏది చేసినా కానీ అది వైజ్ యాక్షన్, ఇంటెలిజెంట్ యాక్షన్, తెలివైన పని అన్నమాట. అన్ని పనులు చేస్తూ ఉంటాము కానీ మనకి ఏది అంటారు, అది ఇన్యాక్షన్ కింద లెక్క. అసలు నువ్వు ఏది ఆచరించినట్టే లెక్క అనమాట. అలా చేస్తే అది ప్రొఫెషనల్ ఈగో, అంటే తాత్కాలికమైన అరువు తెచ్చుకున్నటువంటి నేను. అక్కడ బాబాయే ఉంటాడనమాట. నేను కాఫీ తాగుతున్నాను, బాబా భలే తాగుతున్నావే కాఫీ, ఎంజాయ్ చేయి నువ్వు ఆయనకి. సో ఆ కాఫీ తాగడం వల్ల సంస్కారం నాకంటారు, అది అటు వెళ్ళిపోద్ది, ఆయన దగ్గరికి వెళ్ళిపోద్ది. అది రెండవ కోణం. ఏదైనా సరే నేను చేయటం లేదు, నా కోసం చేయడం లేదు, బాబా కోసమే చేస్తున్నాను నేను అనేటువంటి భావన. ది అబ్జెక్టివ్ ఈజ్ నాట్ టు ఎన్హాన్స్ ద ఈగో బట్ టు గివ్ ఇట్ అప్. దీనివల్ల మనం సాధించేది ఏమిటి? అహాన్ని పెంచడం కాదు, దాన్ని నీరసింపజేయడము. తద్వారా బాబా మాటలు, సీక్ మీ నాట్ టు ఎక్స్ట్రికేట్ యూ ఫ్రమ్ యువర్ ప్రెడికమెంట్. ఒకసారి బాలనాటు మోటార్ సైకిల్ యాక్సిడెంట్ అయింది, కాలు ఇరిగిపోయింది, బ్యాండేజీల్లో ఉన్నాడు. చాలా నొప్పి పెడుతూ ఉండేది, నిద్ర పట్టేది కాదు పాపం రాత్రులు. ఒకనాడు రాత్రి బాబాను ప్రార్థన చేశాడు. మరి భరించలేకపోతే అంతే కదా, ఎందుకే కాలుస్తున్నావు నన్ను, ఈ నొప్పి తగ్గించచ్చు కదా అని ప్రార్థన చేశాడు. పొద్దున్నే బాబా వచ్చాడు. ఆయన మామూలుగా అతనికి దర్శనం ఇస్తూ ఉంటాడు కదా. ఏమో ఇది అంత నొప్పిగా ఉందా నీకు అన్నాడు ఆయన. చాలా నొప్పిగా ఉంది, నీకు నా బాధ ఏమిటో నువ్వు నా అనుభవిస్తే తెలుస్తుంది నీకు అన్నాడు. బాబా అన్నారు, నీకు స్వార్థం ఉందా? ఓ బోలెడంత ఉంది అన్నాడు. కోపం ఉందా? కావలసినంత. కామం ఉందా? అబ్బో అది కూడా ఉంది. సో ఇన్ని ఉన్నాయి కదా. నాతో నీవు ఏర్పరచుకున్న ప్రేమ బాంధవ్యాన్ని అవి వదలగొట్టుకోవడానికి నువ్వు ఉపయోగించుకుంటావు అని నాళ్ళు ఎదురు చూసాను. ఒక్కసారి కూడా నువ్వు అడగలేదు. కానీ నొప్పిని వదిలించుకోవడానికి మాత్రం చాలా సులువుగా వాడేసుకున్నావు ఈ సంబంధాన్ని. కానీ దానికి వాడుకుని ఉంటే నీకు ఎంత లాభం జరుగునో కదా. అలాగా ఇక్కడ బాబా చెప్పేది అదే విషయం ఇక్కడ చెప్తున్నారు. ఏంటది? కష్టాల నుండి బయట పడవేయమని నన్ను ఎప్పుడు అడక్కుసమా అది బాబా చెప్తున్నారు. బట్ ఫైండ్ మీ టు సరెండర్ యువర్ సెల్ఫ్ హోల్ హార్టెడ్లీ టు మై విల్. ఏమడగలటైనా? నా ఇచ్చకి సంపూర్ణముగా శరణాగతి అయ్యేలా నాకు సాయం చేయవయ్యా అని అడగు. డూ నాట్ ఆస్క్ మీ టు బ్లెస్ యూ విత్ ఏ గుడ్ జాబ్. నాకు మంచి ఉద్యోగం ఇప్పించయ్యా అని నా ఆశీస్సుల కోసం నువ్వు అడక్కో. బట్ డిజైర్ టు సర్వ్ మీ మోర్ డిలిజెంట్లీ అండ్ ఆనెస్ట్లీ వితౌట్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ రివార్డ్ అని. దానికి బదులు ఏమడగాలట? ఇంకా ఒళ్ళు దగ్గర పెట్టుకుని నీకు సేవ చేసేలా, నిజాయితీగా నీకు సేవ చేసేలా, ప్రతిఫలాన్ని గాని ప్రశంసను గాని ఆశించకుండా నీకు సేవ చేసేలా నన్ను ఆశీర్వదించవయ్యా అని అడుగు. మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఇది, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ రివార్డ్. ప్రశంస ఎక్స్పెక్టేషన్ ఆఫ్ రివార్డ్లో నెంబర్ 1 ప్లేస్ అది. వచ్చాడు ఎవరో బయట నుంచి వచ్చాడు, ఎవరో వచ్చి ఇక్కడ మంచి మ్యూజిక్ తీసాడు, ఆయన పొగుడుతాం. మరి నేనేమో నిన్న రాత్రి అంతా కాయగూరలు కోసానంటే నా పేరు చెప్పలేదని కోపం వచ్చి చూడు. మనం ఉన్నారు చూస్తున్నాం, మన బాబా ప్రేమిక ప్రపంచంలోనే మన మధ్యలోనే. అంటే ఇది ఎవరిని దెప్పిపడడం కాదు, మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం అన్నమాట ఇది. బాబా ఏం చెప్తున్నాడు బయటవాడికి తెలియదు, కొత్తవాడు కాబట్టి అతనికి చెప్పే మనం. కానీ మనం కూడా ఇది ఆశించేస్తే ఆయన ఏమనుకుంటాడని ఇంగితం లేదన్నమాట. మనకి ఏమంటున్నాడు ఆయన? వితౌట్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎనీ రివార్డ్. ప్రతిఫలాన్ని ఆశించకుండా నీకు సేవ చేసేలా నన్ను ఆశీర్వదించవయ్యా అని అడుగు. నెవర్ బెగ్ ఆఫ్ మీ టు సేవ్ యువర్ లైఫ్ ఫర్ ద లైఫ్స్ ఆఫ్ యువర్ డియర్ వన్. నీ జీవితాన్ని, నీ ప్రాణాన్ని కాపాడమని, నీ ఆత్మీయుల ప్రాణాలు కాపాడమని నన్ను అడిగేయకు సుమా. బట్ బెగ్ ఆఫ్ మీ టు యాక్సెప్ట్ యూ అండ్ పర్మిట్ యూ టు లే డౌన్ యువర్ లైఫ్ ఫర్ మీ. అయిపెచ్చు నువ్వేం అడగాలట? నన్ను అంగీకరించవయ్యా, నా జీవితాన్ని నీ పాదాల దగ్గర అర్పించడానికి నాకు అనుమతి ఇవ్వయ్యా అని అడగాలి.
నెవర్ ఎక్స్పెక్ట్ మీ టు క్యూర్ యూ ఆఫ్ యువర్ బాడీలీ అఫ్లిక్షన్స్. నీ శారీరక రోగాలు నేను తగ్గించేస్తాను బాబా, నేను 4 బట్టి మనం 30 ఏళ్ళ బట్టి మనం ఆయన బోర్డు సేవ చేస్తున్నాం, ఆయన తప్పకుండా తగ్గించేస్తాడండి అని ఎప్పుడూ అడగకు సుమా నన్ను. బట్ బిసీచ్ మీ టు క్యూర్ యూ ఆఫ్ యువర్ ఇగ్నరెన్స్. నీకు అన్నిటికంటే పెద్ద రోగం ఉంది, నువ్వు తెలియట్లేదు, నీ అజ్ఞానం, అది వదిలించమని నన్ను అడుగు. అది అన్నిటికంటే పెద్ద రోగము. అది పోయిందంటే అసలు మనకి మొత్తం శాశ్వతంగా ఈ దరిద్రమే వదిలిపోతుంది. ఏ థర్డ్ ఆస్పెక్ట్, ఇక 3వ అంశం, ఇన్వాల్వ్స్ రియలైజింగ్ ది నియర్ పాసిబిలిటీ ఆఫ్ టోటల్ అండ్ కంప్లీట్ సరెండర్ టు బాబా while aspiring to surrender, starting to build the creative habit of resignation, fostering internal dependence on Baba as one's real self. ఇది కొంచెం కష్టమైన విషయం. 3వది చెప్తున్నాడు ఆయన. అన్నింటికీ నా లోపల ఉన్నటువంటి బాబా మీదే ఆధారపడి జీవించడం. నా స్వస్వరూపమే బాబా. మనం గాడ్ స్పీచ్ చెప్పుకున్నప్పుడు ఒక బొమ్మ వేసి మనం చెప్పుకున్నాం. ఒక రాయి ఉంది, ఆ రాయి మధ్యలో బాబా ఉంటాడు. అంటే రాయి బయట శరీరం కనుక అది వదిలేసి లోపలికి వెళ్ళి చూస్తే బాబాయే ఆ రాయి. ఒక చెట్టు ఉంది, ఆ చెట్టులో ఒక బాబా బొమ్మ ఉంటుంది. అంటే ఆ చెట్టులో స్వస్వరూపము లోతుగా వెళ్ళి తవ్వి 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 పొరల్లోకి వెళితే మధ్యలో ఉన్న న్యూక్లియస్ బాబాయే, అదే స్వస్వరూపము. మానవుడికి కూడా బాబాయే. చెట్ట చివరి గమ్యము చేరడం అంటే బయట దేహాలన్నీ వదిలించుకుని లోపలికి దూరి స్వస్వరూపమును కనుగొనడమే, అంతకంటే ఇంకేం లేదు. రియలైజేషన్ అంటాం, అంటే రియల్ ఐ జేషన్. రియల్ ఐ ఏది? భగవంతుడే లోపల ఉన్నది. సో లోపల బాబా ఉన్నాడు, ఆయన మీద ఆధారపడి జీవనమును సాగించడమే. సరెండరింగ్ టు ది అవతార్ హ్యాజ్ ఆల్వేస్ బీన్ ఏ ప్రైవేట్ ఇంటర్నల్ ప్రాసెస్. అవతార పురుషుడికి శరణాగతి అవడం అనేది ఎవరికి వాడికి సంబంధించిన విషయం, వ్యక్తిగతమైన విషయం. పక్కడితో మాట్లాడవలసిన అవసరం లేదు. సో ప్రేమికుడికి ప్రియతముడికి సంబంధించిన వ్యవహారాన్ని బ్యానర్లు కట్టారు కదా, అది ఇక్కడ బాబా చెప్తారు. వ్యక్తిగతమైన విషయం, అది ఆంతరికమైనటువంటి ప్రక్రియ ఇదంతా కూడా. ఇట్ నీడ్ నాట్ బి ఎఫెక్టెడ్ బై మేర్ బాబాస్ ఫిజికల్ పాసింగ్. అంచేత బాబా వెళ్ళిపోయాడు కదా, నువ్వు లేడు కదా, ఇప్పుడు ఎలాగా అనేటువంటి ప్రశ్న అసంబద్ధము. ఇది ఆంతరికమైనప్పుడు ఇంకా ప్రేమకు భక్తికి వ్యత్యాసమును మనము చర్చించుకుంటూ మొట్టమొదటి పాయింట్ ఏం చెప్పారు బాబా? డివోషన్ నీడ్స్ ద ప్రెజెన్స్ ఆఫ్ ది బిలవెడ్ టు ఎక్స్ప్రెస్ ఇట్ సెల్ఫ్. భక్తి తనను తాను వ్యక్తము చెయ్యాలి అంటే ప్రియతముడి హాజరు తప్పనిసరి. లవ్ డస్ నాట్ రిక్వైర్ ద ప్రెజెన్స్ ఆఫ్ ది బిలవెడ్. ప్రేమ ప్రియతముడి హాజరుతో సంబంధం లేదు. ఎక్కడ ఉండి అమెరికాలో ఉన్న ప్రియతముడిని ప్రేమించవచ్చు, చనిపోయిన ప్రియతముడిని ప్రేమించవచ్చు. అంచేత దేహముతో ఆయన ఉండవలసిన అవసరము లేదు ప్రేమ సంబంధానికి. శరణాగతికి కూడా అంతే. టేకెన్ టుగెదర్ ద ట్రినిటీ ఆఫ్ లవ్, ఒబీడియన్స్ అండ్ సరెండర్ ఫార్మ్ ఎ బేసిక్ యూనిటీ ఆన్ ద పాత్ ఆఫ్ ది గాడ్ మ్యాన్. దైవీ మానవుడి మార్గములో ప్రవేశించే వాడికి ఈ 3 ప్రాథమిక సూత్రాలుగా మనం చెప్పవచ్చు. ప్రేమ, విధేయత, శరణాగతి. ఈ 3 ప్రధానమైనటువంటి విషయాలు ఇవి. ఇక బాబా మాటలు. వన్ హూ లవ్స్ ఈజ్ ద లవర్ ఆఫ్ ది బిలవెడ్. ఒక ప్రేమికుడు, మనందరూ ప్రేమికులు, మనందరికీ ఆయన ప్రియతముడు. ఆ ప్రియతముని ప్రేమించేవాడిని ప్రేమికుడు అంటారు. వన్ హూ ఒబేస్ ఈజ్ ద బిలవెడ్ ఆఫ్ ది బిలవెడ్. అలా కాకుండా ఎవడైతే విధేయత చూపిస్తాడో ప్రభువుకి, ప్రభువే ప్రేమికుడైపోతాట, వీడిని ప్రియతముడు చేసుకుంటాట ఆయన. వన్ హూ సరెండర్స్ ఆల్. అలా కాకుండా ఎవడైతే తన సర్వస్వమును శరణాగతి చేస్తాడో, అంటే దేహము, మనస్సు, మిగిలినదంతా కూడా, బాడీ, మైండ్ అండ్ ఆల్ ఎల్స్ హ్యాస్ నో ఎగ్జిస్టెన్స్ అదర్ దాన్ దట్ ఆఫ్ ది బిలవెడ్ హూ ఎగ్జిస్ట్ ఇన్ హిమ్. అతని లోపల ప్రియతముడి తప్ప మరేమీ మిగిలి ఉండదట. దేర్ఫోర్ గ్రేటర్ దెన్ లవ్ ఈజ్ ఒబీడియన్స్. అంచేత అన్నిటికంటే అట్టడుగుది ప్రేమ, దానికంటే పైది ఒబీడియన్స్. గ్రేటర్ దెన్ ఒబీడియన్స్ ఈజ్ సరెండర్. దానికంటే ఉన్నతమైనది శరణాగతి. అంచేత మొట్టమొదట ఎల్కేజీ లవ్ అనుకుందాం, యూకేజీ ఒబీడియన్స్ అనుకుందాం, దానిపై స్టాండర్డ్ సరెండర్ అనుకుందాం. And yet,
యాజ్ వర్డ్ ఆల్ త్రీ కెన్ బి సమ్డ్ అప్ ఇన్ వన్ ఫ్రేజ్, లవ్ డివైన్. ఈ మూడింటిని కలిపితే దానికి ఓ పేరు పెట్టొచ్చట, దైవీ ప్రేమ. దైవీ ప్రేమలో ఈ మూడు కలగలిసి ఉంటాయి. నెక్స్ట్ హెడింగ్, హోల్డింగ్ ఆన్ టు మేర్ బాబాస్ దామన్. మెహర్ బాబా కొంగును పట్టుకొని ఉండడము. ఇది చాలాసార్లు విన్నాం, చాలాసార్లు మర్చిపోయాం కూడా. ఎందుకని ఒక్కొక్కసారి కొంచెం 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 మన బుర్రలోకి వెళ్తుంది. అందుకే బాబా పదే 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 చెప్తూ ఉంటారు, కనీసం కొంచెం కొంచెం ఎక్కుతుంది అని. బాబా యూజ్ ఏ కాన్సెప్ట్ దట్ నైస్లీ ఇంటిగ్రేట్స్ ది ఎసెన్స్ ఆఫ్ ఫాలోయింగ్ హిమ్ అండ్ ద పాత్ ఆఫ్ ది గాడ్ మ్యాన్ హోల్డింగ్ ఫాస్ట్ టు ద దామన్. దైవీ మానవుడి చూపించిన బాటలో నడవడానికి ఒక అద్భుతమైనటువంటి ఒక కొత్త ప్రక్రియ బాబా ఉపయోగించారు. దాని పేరేమిటి? ఆయన కొంగును గట్టిగా దృఢముగా పట్టుకొని ఉండడము అనేటువంటి ఒక పదాన్ని వాడారు బాబా. లిటరల్లీ దామన్ మీన్స్ ద హెమ్ ఆఫ్ ఎ గార్మెంట్ సచ్ ఎజ్ ఎ రోబ్ ఆర్ స్కర్ట్. పసివాడు నడుస్తూ ఉన్నప్పుడు తల్లి చీర కొంగు పట్టుకుని ఉంటాడు కదా, వస్త్రము యొక్క కొస, ఆ కొంగు, అది దామన్ అంటే దాని అర్థం. అప్లై టు ది స్పిరిచువల్ పాత్, ద ఇమేజ్ రిప్రజెంట్స్ ద డిసైపుల్ హోల్డింగ్ ఆన్ టు ద మాస్టర్. ఇది ఆధ్యాత్మిక దృక్పథంలో మనం చూసినప్పుడు గురువుని పట్టుకుని ఈ సాధకుడు నడవడము అని చెప్పవచ్చు మనం. యాజ్ బాబా యూజెస్ ద ఫ్రేజ్ హోల్డింగ్ ఆన్ టు హిస్ దామన్ ఇంక్లూడ్ ఎ డీప్ ఓరియంటేషన్ ఆఫ్ లవ్, ఒబీడియన్స్ అండ్ సరెండర్. చూసారా, కొంగు పట్టుకుని ఉండండి, ఈ మూడు కలిసి అది కొంగు పట్టుకోవడం అవుతుందట. ప్రేమ, విధేయత, శరణాగతి, ఈ మూడు కలిస్తే హోల్డింగ్ ఆన్ టు ది దామన్ అవుతుంది. విత్ స్పెషల్ ఎంఫసిస్ అండ్ ఫెయిత్ అండ్ కమిట్మెంట్. మళ్ళీ దీనిలో విశ్వాసము మీద ప్రధానమైనటువంటి ప్రాముఖ్యత దీనిలో ఉంది. అండ్ కమిట్మెంట్, అంకిత భావం. బాబా మాటలు, ద ఎయిమ్ ఆఫ్ లైఫ్ ఈజ్ టు లవ్ గాడ్. జీవితం యొక్క లక్ష్యము భగవంతుణ్ణి ప్రేమించడం. ద గోల్ ఆఫ్ లైఫ్ ఈజ్ టు బికమ్ వన్ విత్ గాడ్. ఈ జీవితములో సాధించవలసిన గమ్యము భగవంతునితో ఒకటి అవ్వడం. ద షూరెస్ట్ అండ్ క్వికెస్ట్ వే టు అచీవ్ దిస్ గోల్ ఈజ్ టు హోల్డ్ ఆన్ టు మై దామన్ బై లవింగ్ మీ మోర్ అండ్ మోర్. మరి ఇలాంటి గమ్యమును అతి సులభముగా ఎలాగ సాధించగలవయ్యా నువ్వు అంటే, నా కొంగును గట్టిగా పట్టుకోవడం ద్వారా. మరి అదెలా పట్టుకోగలవు? నన్ను మరింతగా మరింతగా ప్రేమించడం ద్వారా నా కొంగును గట్టిగా పట్టుకోగలవు. అండర్స్టాండింగ్ హ్యాజ్ నో మీనింగ్. మనం పుస్తకాలన్నీ చదివేసాం, అబ్బో చాలా బాగా అర్థమైపోయిందని, నాకు నాలాగే ఎవరికి అర్థం లేదండి అని మనం చెప్పుకుంటూ ఉంటాం. బాబా ఏమంటున్నారు? ఈ మేధస్సు ద్వారా అవగాహన చేసుకోవడానికి అర్థం లేదు అసలు, అంటే విలువలేనిది అని దాని ఉపయోగం. కొరగానిది అంటాం కదా, అటువంటిది. ఎందుకంటే అర్థం చేసుకోవడానికే విలువ ఉంటే బ్రహ్మాండంగా డిక్షనరీలు అన్నీ బ్రహ్మాండంగా అవి అర్థం చెప్పేస్తూ ఉంటాయి. మనం గూగుల్లో కొట్టేసే ఉంటే తెలుగులో బ్రహ్మాండం ఏ భాషలో కావాలితే ఆ భాషలో చెప్పేసింది. దానికి ఆధ్యాత్మికంగా లాభం కలుగుతుందా? కలగదు. లవ్ హ్యాస్ మీనింగ్, కానీ ప్రేమకి తప్పకుండా దానికి అర్థం ఉంది. దానికి ఒబీడియన్స్ హ్యాస్ మోర్ మీనింగ్. ప్రేమ కంటే కూడా మరింత మిక్కుటమైనటువంటి అర్థము విధేయతలో ఉంది. హోల్డింగ్ ఆన్ టు మై దామన్ హ్యాస్ మోస్ట్ మీనింగ్. అన్నిటికంటే ఎక్కువ విలువైనది నా కొంగును గట్టిగా పట్టుకొని ఉండడము. బాబా అర్జ్డ్ హిజ్ లవర్స్ టు స్టిక్ టు హిమ్ with the same intensity with which a blind mountain climber would hang on to an experienced guide. మీరు కొండలు ఎక్కేవాళ్ళు, పర్వత అధిరోహణ చేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తూ ఉంటాడు? ముందు ఒక గురువు ఉంటాడు, ఇదివరకే కొండలన్నీ ఎక్కేసిన వాడు నడుంకి తాడు కట్టుకొని కిందకి ఆ తాడు వదిలితే ఆ తాడు పట్టుకొని మిగిలిన వాళ్ళు వెళ్తూ ఉంటారు. వీళ్ళ శిక్షకులు, శిక్షణ తీసుకునేటువంటి వాళ్ళు అనమాట. అలాగూ ఎలాగైతే ఆ శిక్షణ ఇచ్చేవాడిని పట్టుకుని వెళ్తాడో అలాగూ గురువును పట్టుకుని వెళ్ళాలి అని బాబా యొక్క భావం. ఇదంతా కొంగు పట్టుకోవడం అంటే అది బాబా మాటలు. సో లాంగ్ యాజ్ యూ కీప్ యువర్ గ్రిప్ టైట్ ఇట్ మ్యాటర్స్ లిటిల్ వెదర్ యు ఆర్ ఎ సెయింట్ ఆర్ సిన్నర్. నన్ను గట్టిగా పట్టుకుని ఉన్నంత వరకు
నువ్వు గొప్ప సంతువా లేకపోతే పాపివా అని దాంతో సంబంధం లేదు. ఏదైనా ఒకటే. గూడ్స్ రైలుకి బంగారంతో ఉన్నటువంటి భోగి తగిలించిన, బొగ్గుతో ఉన్న భోగి తగిలించిన రెండింటినీ సమానంగా లాక్కోపోతారు. అలాగే నువ్వు పాపాత్ముడివా లేక గొప్ప సంతువా అనేది సంబంధం లేదు. నాతో నువ్వు బంధం ఏర్పరచుకున్నంత వరకు. టు స్టిక్ టు మీ మీన్స్ అంటే చాలా సులువుగా ఉంది. అయితే ఆయనకి నేను హుక్కు తగిలించేస్తానంటే అది ఏమిటో చెప్తున్నారు అక్కడ. నన్ను పట్టుకుని ఉండడం అంటే అర్థం ఏమిటయ్యా అంటే టు స్టిక్ టు మీ మీన్స్ టు కీప్ మీ ప్లీజ్ ఎట్ ది కాస్ట్ ఆఫ్ యువర్ ఓన్ కంఫర్ట్స్ అండ్ ప్లెజర్స్. నీకు దుఃఖము కలిగినా సరే, నష్టము కలిగినా సరే, ఆయన్ని సంతోష పెట్టడం ఒక్కటే లక్ష్యముగా నీవు జీవించగలగడం. అప్పుడు నన్ను పట్టుకున్నట్టు. ఇట్ మీన్స్ టు రిమైన్ రిజైన్ టు మై విల్ వెదర్ యూ కీప్ గుడ్ హెల్త్ ఆర్ బ్యాడ్, వెదర్ యూ మేక్ మనీ ఆర్ లూజ్ ఇట్. నీకు ఆరోగ్యం బాగున్నా బాగుండకపోయినా సరే ఆయన్నే పట్టుకుని ఉండడం. కోట్ల రూపాయలు ఆదాయాలు వచ్చేసినా మొత్తం ఉన్నది ఊడ్చుకుపోయినా ఆయన్నే పట్టుకుని వేలాడడం. అది నన్ను పట్టుకుని ఉండడం అంటే అర్థము. అండ్ వెదర్ యూ గెయిన్ నేమ్ ఆర్ ఫేమ్ ఆర్ బికమ్ ది లాఫింగ్ స్టాక్ అదర్స్. చాలా పేరు ప్రఖ్యాతులు కీర్తులు వచ్చేయచ్చుగాక, లేకపోతే ప్రజల దృష్టిలో అపహాస్యానికి గురవ్వచ్చుగాక, ఏదైనా సరే ఆయన పట్టుకుని ఉండడము. ఇక్కడికి ఈరోజు ఆపుతామండి. అవతార్ మెహర్ బాబాకి జై.